అనే సీరియల్ దాదాపు 75 ఎపిసోడ్స్ని ఆయన దగ్గరుండి అండ్ వి మసూనార్ దగ్గర నుంచి వచ్చిన ఆర్టిస్ట్, ఆయన కళాకారుడు. పర్ఫెక్ట్గా ఉండాలనే పద్ధతి ఆయన చూసి నేను నేర్చుకున్నాను. స్పష్టత ఉండాలి, క్లారిటీ ఉండాలని మిగతా ఆర్టిస్టులకి చెప్పడం ఆయన్ని శ్రీనివాసరావు వి మసూనార్ నుంచో లేకపోతే ఆయనకున్న గుణము, అంత మంచి కళాకారులు. ఆయన దర్శకత్వ శాఖలో పరిచయం ఉన్న 14 ఏళ్ల క్రితం నుంచి నాకు తెలిసిన ఆయన. వారి శ్రీమతి అనే సంగతి నేను పేపర్లో చూడడం, మొన్న చూడడం. నిన్న సంజయ్ ఫోన్ చేసి తప్పకుండా రండి మంచి కార్యక్రమం అంటే, నిజంగా మంచి కార్యక్రమం. ఈ మంచి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కలిగించినందుకు సంజయ్ కిషోర్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన పి సుశీల గారికి, బ్రహ్మానందం గారికి, హాసం రాజా గారికి, ఉప్పులూరి మల్లికార్జున శర్మ గారికి, సురభి నాగేశ్వరరావు గారికి, జనార్దన్ రెడ్డి గారికి, స్వప్నకి, అలాగే సుజాత గారికి, విచ్చేసిన ఆహుతులైన ఎంతో అభిమానంతో ఆ ప్రేమ, పాట మీద ఉన్న ప్రేమతో వచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలను అందజేస్తూ, అంటే సరోజిని గారు మాట్లాడలేని అంటున్నారు కానీ ఒక్క మాటన ఒక చిన్న పాటను స్పందించాను. వారి స్పందనకి ఈ కార్యక్రమం ఉద్దేశమే వారిదే కాబట్టి వారి స్పందనని తెలియజేస్తారు. మధురమైన పాటలను అందించే వాళ్ళ జీవితాలు చేదు విషయాలుగా మారకూడదనే మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కళా ఫౌండేషన్ ఇది ఒకటే కాదు, చాలా చేశాడు. సంజయ్ కిషోర్ నాకు 18 ఏళ్ల నుంచి, నేను హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి తెలుసు. ప్రతి కార్యక్రమానికి పిలుస్తాడు. ఇలా స్పందించి చాలా ఇన్నోవేటివ్గా, సింపుల్గా ఉంటుంది. అందరికీ, జిక్కి గారికి, చాలామందికి చేశాడు. ఒక్కొక్క పేరు మళ్ళీ రిపీట్ చేయటం నా ఉద్దేశం కాదు, మురళీకృష్ణ గారు ఆల్రెడీ చెప్పారు కాబట్టి. ఇలాంటి చక్కటి చల్లటి కార్యక్రమాలని మీరందరూ, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి సహాయం అయినా చేయండి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, సరోజిని గారి స్పందన.